ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మై సెల్ఫ్ హరిత. మనకి దసరా ఫెస్టివల్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అండ్ మనకి పండగ కూడా దగ్గరలోనే వస్తుంది కదా. మనము పండగలు అనగానే షాపింగ్ అనేది చేస్తూ ఉంటాము. ఈరోజు నేను కూడా షాపింగ్ చేద్దామని అనుకుంటున్నాను. సో అందుకని యూఎస్ఏలో మనకి ఇండియన్ స్టోర్స్ ఉంటాయి కదా, అలాగే ఇండియన్వి షాపింగ్ కూడా స్టోర్స్ ఉంటాయి. సో ఆ స్టోర్కి ఈరోజు నేను మీ అందరినీ తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఈరోజు ఫుల్ షాపింగ్ అనమాట. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా షాపింగ్ చేస్తూనే ఉన్నాము. ఇండియాలో ఫెస్టివల్స్ అనగానే మనకి న్యూ కలెక్షన్ అనేది ఉంటుంది కదా, డ్రెస్సులు కానీ శారీస్ కానీ. ఇప్పుడు అమెరికాలో ఎలాంటి ట్రెండీ కలెక్షన్ ఉంటుంది ఫెస్టివల్స్కి అనేది చూద్దాము. 40 minutes డ్రైవ్ తర్వాత మేము షాప్కి రీచ్ అయ్యాము. ఈరోజు నేను మన్యవార్ స్టోర్కి వచ్చాను. సో స్టోర్ అయితే చూడడానికి అద్దరిపోతుంది అండ్ లోపల కూడా చాలా కలెక్షన్ ఉన్నట్లే అనిపిస్తుంది. లోపలికి వెళ్ళి ఇంకా డీటెయిల్గా చూద్దాము ఏమేమి ఉన్నాయి అనేసి. క్రౌడ్ కూడా కొంచెం ఉన్నారనమాట, దసరా కాబట్టి మేబీ. అలాగే ఇంకా నెక్స్ట్ వెడ్డింగ్ సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది కదా, సో అందుకని చాలామంది పీపుల్ అయితే కనిపిస్తున్నారు ఇక్కడ. కానీ లోపలికి వెళ్ళి డిజైన్స్ అండ్ ఇంకా మోడల్స్ ఎలాంటివి ఉన్నాయో చూద్దాము. నేను లోపలికైతే ఎంటర్ అయ్యాను, కానీ నేను నాకు కావాల్సినవి కాకుండా ఇక్కడ వెడ్డింగ్ కలెక్షన్ ఏముందో అది చూస్తున్నాను అనమాట. ఇక్కడ లెహంగాస్ అయితే చాలా బాగున్నాయి అండ్ చూస్తుంటే మీకే తెలుస్తుంది కదా, మనకు కావాల్సిన డిఫరెంట్ కలర్స్లో, పేస్టల్ కలర్స్ అలాగే డార్క్ కలర్స్లో అన్నిట్లో ఉన్నాయన్నమాట. అండ్ హెవీగా కూడా ఉంది ఇదైతే నేను చూస్తూ ఉన్నది ఇప్పుడు. కానీ చాలా 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 నీట్గా ఉంది వర్క్ అంతా కూడా. అండ్ దట్టు ఈ లెహంగాస్ అనేవి మనకి వేసుకుంటే కూడా ఒక మంచి లుక్ ఇస్తాయి అండ్ ఎక్కడ ఉన్నా కూడా మనమే హైలైట్ అవుతూ ఉంటాము. ఇవన్నీ కూడా ఎక్కువ వెడ్డింగ్కి ఇవి డిజైన్ చేసినట్లు అనిపిస్తుంది అనమాట. ఇక్కడ మరి లైట్ వెయిట్గా ఉన్న లెహంగాస్ అయితే అసలు ఇక్కడ కనిపించలేదు, అన్నీ హెవీ వర్క్ ఉన్నవే ఉన్నాయి. సో ఇదంతా వెడ్డింగ్ కలెక్షన్ అంట, అందుకని ఇంత హెవీగా ఉన్నాయని తర్వాత నేను అడిగితే చెప్పారు. ఇప్పుడు స్టోర్లో మనము లాస్ట్లో ఉన్నామన్నమాట. లాస్ట్లో అంతా కూడా ఈ వెడ్డింగ్ కలెక్షన్ అనేది పెట్టారు. అండ్ అలాగే స్టోర్ స్టార్టింగ్లో మనకి సల్వార్స్ కానివ్వండి, ఇంకా డిజైనర్స్ చుడిదార్స్ అవన్నీ పెట్టారు. సో అది కూడా మనం లాస్ట్లో చూద్దాము. ఇప్పుడైతే ఇక్కడ లెహంగాస్ ఇంకా ఏమున్నాయో చూద్దాము. ఇక్కడ అంతా పింక్ కలెక్షన్ పెట్టారనమాట. ఇదైతే ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ లెహంగా. సో నేను ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను చూడండి, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఉన్న డ్రెస్సెస్ అయితే అన్నీ ఆల్మోస్ట్ ఒకటే మోడల్లో ఉన్నాయన్నమాట, కాకపోతే డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. ఇప్పుడు ఫ్రంట్లో ఉన్న డ్రెస్సెస్ చూద్దాము. ఇవన్నీ కూడా పార్టీ వేర్వే ఉన్నాయన్నమాట మోస్ట్లీ, అంతేకాని మనకి లైట్ వెయిట్లో ఉండేవైతే అసలు నాకు కనిపించలేదు. అండ్ దట్టు ఇక్కడ హెవీ వర్క్ ఉండేవి అలాగే నెట్టెడ్వి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అండ్ అటువైపు అన్ని కొన్ని శారీస్ పెట్టారనమాట. అండ్ ఇక్కడైతే మోస్ట్లీ నెట్టెడ్తో ఉన్న డ్రెస్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అప్పుడు చాలా కలెక్షన్ ఉంది, కానీ నాకు నచ్చినట్లు నాకు డ్రెస్ అయితే దొరకలేదు. ఎందుకంటే నేను అంత హెవీగా ఉన్న డ్రెస్సులు వర్క్తో ఉండేవి తీసుకోవాలనుకోలేదు, జస్ట్ నార్మల్గా ఉండేవి తీసుకుందాం అనుకున్నాను. కానీ నాకు అంతగా ఏవి దొరకలేదు అనమాట. అలాంటివి అంత హెవీ వర్క్వి అలాగే పార్టీ వేర్వి మాత్రమే ఉన్నాయి. సో అందుకని నేను మన్యవార్లో అయితే ఏం షాప్ చేయలేదు.
నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకొక స్టోర్ కనిపించింది అనమాట, ఇక్కడ డౌన్ టౌన్లో. సో అక్కడ ఏమన్నా కలెక్షన్లో ఉంటుందేమో చూద్దామనేసి డ్రెస్సెస్ వెళ్ళాను. ఇక్కడ ఏమున్నాయో ఇప్పుడు ఒకసారి చూద్దాము. ఇక్కడ టోటల్గా చాలా ఐటమ్స్ ఉన్నాయి. మనకు ఓన్లీ డ్రెస్సెస్సే కాకుండా ఇంకా కావాల్సిన జ్యువెలరీ, అలాగే బ్యాంగిల్ సెట్స్, ఇలా అన్నీ ఉన్నాయన్నమాట. అండ్ అలాగే దట్టు ఇక్కడ శారీస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి అండ్ బ్లౌజెస్ కూడా ఉన్నాయన్నమాట రెడీమేడ్వి. చూడ్డానికైతే షాప్ చిన్నగా ఉంది కానీ ఇక్కడ కలెక్షన్ మాత్రం చాలా ఎక్కువగా ఉంది. ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాము ఏమేమి ఉన్నాయనేసి. ఈ రెడీమేడ్ బ్లౌజెస్ అన్నీ కూడా $38 ఉన్నాయన్నమాట. సో ప్రైస్ అయితే అంత రీజనబుల్గానే అనిపిస్తుంది. ఎవరికైనా కావాలంటే మీరు కూడా తీసుకోవచ్చు. సో ఇది వచ్చేసి డౌన్ టౌన్లో ఉంటుందన్నమాట, హ్యూస్టన్లో డౌన్ టౌన్ స్టోర్. సో డౌన్ టౌన్లో ఈ షాప్ నేమ్ వచ్చేసి శారీస్ అప్నే అనమాట. అండ్ ఇక్కడైతే మనకు కావాల్సిన అన్నీ దొరుకుతున్నాయి. లేడీస్కి కావాల్సినవి శారీస్ కానివ్వండి, అలాగే శారీస్కి మ్యాచింగ్ బ్లౌజెస్ ఇలాంటివి బాగా ఎక్కువ ఉన్నాయి. అండ్ డ్రెస్సెస్ అయితే ఎక్కువగా లేవన్నమాట, ఓన్లీ శారీస్ అన్ని బ్లౌజెస్ కానివ్వండి అయితే ఇలాంటివి చాలా ఉన్నాయి. శారీస్ అయితే అన్ని వెరైటీస్ ఉన్నాయి, అలాగే అన్ని ఏజ్ గ్రూప్స్కి తగ్గట్టు ఉన్నాయి. పెద్దవాళ్ళకి కావాల్సిన శారీస్ కూడా ఉన్నాయన్నమాట. ఈ స్టోర్లో నేను డ్రెస్ అయితే ఏం తీసుకోలేదు, కానీ జ్యువెలరీ అయితే తీసుకున్నాను. ఏం జ్యువెలరీ తీసుకున్నాను అన్నది లాస్ట్లో అయితే మీకు పిక్ అనేది పెడతాను. అండ్ ఇప్పుడు ఇక్కడ షాపింగ్ చేసిన తర్వాత మేము ఇండియన్ గ్రోసరీ స్టోర్కి వెళ్ళాము. ఇండియన్ గ్రోసరీ స్టోర్లో దసరాకి దీవాళికి ఒక సేల్ అనేది నడుస్తుంది. సో అందుకని ఇప్పుడు గ్రోసరీస్ కూడా బై చేద్దామని ఇక్కడికి వచ్చాము. ఈ స్టోర్లో అయితే కొన్ని ఐటమ్స్ మీద సేల్ అనేది పెట్టారు. మనకి ఎక్కువగా కావాల్సిన కందిపప్పు, మినపప్పు ఇలాంటి దాని మీద ఎక్కువ సేల్ పెట్టారనమాట. సో అవి అవన్నీ తీసుకొని ఇంకా వేరే ఐటమ్స్ కూడా ఏమైనా కావాల్సినవన్నీ షాపింగ్ అంతా చేసాము. మామూలుగా అయితే ఈ దసరాకి దివాళికి పెట్టిన సేల్తో చాలామంది షాప్ చేసి కొంచెం స్టోర్ చేసుకుంటారనమాట, ఎందుకంటే మనకు కొంచెం ప్రైస్ అనేది తగ్గుతుంది కదా అందుకు. సో మేము కూడా కొన్ని స్టాక్ చేసుకోవడానికి అయితే తీసుకున్నాను. అలా షాపింగ్ చాలా ఎక్కువగా ఉంటుందనేసి మేము మార్నింగ్ లంచ్ చేసిన తర్వాత స్టార్ట్ అయ్యామన్నమాట. ఎందుకంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత స్టార్ట్ అవుదాం అనుకున్నాము, కానీ మళ్ళీ అలా లంచ్ టైంకి ఒక స్టాప్ అయ్యి మళ్ళీ భోజనం చేయడానికి టైం ఎంత ఎక్కువ పడుతుంది కాబట్టి
సో లంచ్ అయిపోయిన తర్వాత అయితే చకచకా చేసుకుని వచ్చేయచ్చు అనేసి అనుకున్నాము. సో అందుకని మేము లంచ్ అయిపోయిన తర్వాత స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం అయితే 5 అయిందనమాట. ఇప్పుడు మేము ఇంకొక మాల్కి వచ్చాము. మాల్కి ఎందుకు వచ్చాము అంటే నెక్స్ట్ మంత్లో నిశాంత్ బర్త్డే ఉందన్నమాట. సో నిశాంత్ బర్త్డేకి డ్రెస్ షాప్ చేయడానికి ఇక్కడ మాల్కి వచ్చాము. గీతన్ ఆల్రెడీ టైర్డ్ అయిపోయాడు. సో కార్లో మేము హిల్ క్రాఫ్ట్ నుంచి ఇక్కడికి మాల్కి రీచ్ అయ్యే లోపు తను నిద్రపోయాడు అనమాట. సో అందుకని మా వారు గీతన్ ఇద్దరు కార్లో వెయిట్ చేస్తుంటే నేను నిశాంత్ మాత్రమే మాల్కి వెళ్ళాము. అండ్ ఇక్కడ ఏం తీసుకోవాలి అన్నది అయితే ఆలోచించలేదు, కానీ ఏదైనా స్టోర్ చూసి బాగా నచ్చితే వెళ్దామని అనుకున్నాము. సో అందుకని టైం కూడా ఎక్కువ ఏం తీసుకోలేదు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కార్లో వెయిట్ చేస్తున్నారు కాబట్టి మరీ ఎక్కువ టైం తీసుకున్నా కానీ మళ్ళీ వాళ్ళు వెయిట్ చేయాల్సి వస్తుందనేసి నేను చక్కచక్క షాపింగ్ అయితే చేసేసాను. ఎక్కువ స్టోర్కి వెళ్ళకుండా ఓన్లీ 2 స్టోర్స్కి వెళ్ళేసి కావాల్సినవన్నీ బై చేశాను అనమాట. ఈరోజు మేము గ్యాప్ స్టోర్కి వెళ్ళాము. అక్కడ కిడ్స్కి డిస్కౌంట్ ప్రైస్ కూడా నడుస్తుందన్నమాట. కలెక్షన్ కూడా చాలా బాగుంది. గ్యాప్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ చిల్డ్రన్స్ ప్యాలెస్ కూడా వెళ్ళాము. అక్కడ కూడా డ్రెస్సెస్ అనేవి చాలా బాగున్నాయి. సో అందుకని ఆ 2 స్టోర్లో షాపింగ్ చేసేసి ఇంకా ఫాస్ట్గా రిటర్న్ అయిపోయాం అనమాట. సో ఇందాక నేను తీసుకున్న జ్యువెలరీ లాస్ట్లో పిక్ చూపిస్తానని చెప్పాను కదా. సో ఆ జ్యువెలరీ వచ్చేసి ఇదే అండి. ఇది వచ్చేసి నాకు ఆల్మోస్ట్ ఒక $30కి దొరికింది, వితౌట్ ఎనీ ఇయర్ రింగ్స్, ఓన్లీ జస్ట్ ఈ జ్యువెలరీ నెక్లెస్ మాత్రమే అనమాట. సో ఇది నాకు బాగా నచ్చిందని నేను తీసుకున్నాను. వితౌట్ ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగుంది, ఎందుకంటే ఇది గ్రీన్ అండ్ రెడ్ కలర్ ఉంది కాబట్టి ఇలాంటి ఇయర్ రింగ్స్ అనేది దీనికి బాగా సరిపోతాయి.